హలో అండి, నేను డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, సెంట్ సిటీ హాస్పిటల్, విజయవాడ. ఈ రోజు మనం హెర్నియా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హెర్నియా అంటే ఏంటి? మామూలుగా పొట్టలో వాపులాగా వస్తుంది. అది ఏ ప్రదేశంలో రావచ్చు అంటే పొట్ట బొడ్డు భాగంలో కానీ, పొట్ట పై భాగంలో కానీ, కింది భాగంలో కానీ, గజ్జల్లో కానీ, ఇంకా పొట్ట సైడ్ భాగంలో కూడా ఈ హెర్నియా అనేది వాపులాగా ప్రెసెంట్ అవుతుంది. ఈ వాపు మనం పడుకునే పొజిషన్ లో ఉన్నప్పుడు సైజ్ తగ్గిపోతుంది. అదే నిలబడే పొజిషన్ లో పెద్దగా ఉంటుంది. తగ్గినప్పుడు సైజ్ పెరుగుతుంది. ఇది నడిచి స్ట్రెయిన్ అయినప్పుడు సైజ్ పెరుగుతుంది. దీన్ని మనం హెర్నియా అని చెప్పి అంటాం. ఈ హెర్నియా అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే పొట్టకున్న కండలో గ్యాప్ ఏర్పడి పొట్టలో ఉన్న కంటెంట్స్ అనేవి పేగ్ గాని కొవ్వు గాని బయటికి రావడం వల్ల ఇది సంభవిస్తుంది. చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు ఈ హెర్నియా అనేది ఎవరికైనా రావచ్చు. మెయిన్ గా చిన్నపిల్లల్లో గాని, ముసలాళ్ళలో గాని, మగవాళ్ళలో ఎక్కువ బీజం దగ్గర అంటే గజ్జల్లో ఈ హెర్నియా అనేది వస్తుంది. దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అని చెప్పి అంటాం. బాగా లావు మనుషుల్లో, లేదంటే ప్రెగ్నెన్సీ వల్ల గానీ, కొంచెం పొట్ట స్ట్రెచ్ అవడం వల్ల గానీ, కొంతమందికి నార్మల్ గానీ చిన్న డిఫెక్ట్ లాగా ఉంటుంది బొడ్డు దగ్గర. దాన్ని ఆ బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాని అంబ్లికల్ హెర్నియా అని చెప్పి అంటాం. బొడ్డు పై భాగంలో గానీ, కింది భాగంలో గానీ మధ్యలో వస్తే దాన్ని వెంట్రల్ హెర్నియా అని చెప్పి అంటాం. అలాగే అంతకుముందు ఆపరేషన్ చేసిన దగ్గర పొట్ట ఏమన్నా వీక్ అయినా, కుట్లు వీక్ అయినా గానీ ఆ రీజియన్ లో చిన్న చిన్న గ్యాప్స్ లాగా ఏర్పడి హెర్నియా అనేది రావచ్చు. దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అని చెప్పి అంటాం. పొట్టలో ప్రెషర్ పెరిగే యాక్టివిటీ చేయడం వల్ల ఇది సంభవించే అవకాశం ఉంటుంది. ఒకటి, మోషన్ వెళ్ళేటప్పుడు ముక్కడం, యూరిన్ వెళ్ళేటప్పుడు ముక్కడం, క్రానిక్ గా దగ్గు అనేది ఉండటం, లేదంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల.